హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజమండ్రి ప్రాపర్టీస్. రాజమండ్రి ప్రాపర్టీస్లో ఈరోజు బొమ్మూరులో ఒక 163 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము షేర్ చేయబోతున్నామండి. ఇది మనకి బొమ్మూరు జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్గా 1.8 km డిస్టెన్స్లో పాత బొమ్మూరు రోడ్లో ఉంటుంది. ఇదైతే రూడా లేఅవుట్ అండి. సో ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. ఇది రోడ్స్ అన్నీ కూడా స్పేషియస్గా ఉంటాయి అండ్ కాలనీ అయితే సూపర్గా ఉంటుంది అనమాట లివింగ్ ఇక్కడ. అండ్ దీనికి ఈ ప్లాట్ సైజ్ వచ్చేసరికి 30/49 అండి. టోటల్గా అయితే 163 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. సో చుట్టూ చూసినట్లయితే మీరు ఒక చిన్న సంద అనేది ఇచ్చారు. ఇది ఎంట్రన్స్ అండి. అక్కడే మనకి కార్ పార్కింగ్ కూడా ఇచ్చారనమాట. ఈస్ట్ ఒక ఎంట్రన్స్ ఉంది, అలాగే నార్త్ కూడా ఒక డోర్ ఇచ్చారు మనకి. అంటే నార్త్ నుంచి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది స్టార్టింగ్ లివింగ్ ఏరియా అండి. దీని సైజ్ వచ్చేసరికి హాలు 11.6/22 అండి. అండ్ డైనింగ్ వచ్చేసరికి 12/12, అది కూడా స్పేషియస్గా వచ్చింది. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది మీరు చూసినట్లయితే. నెక్స్ట్ పూజా రూమ్ కూడా ఉందండి. దీనికి సపరేట్గా పూజా రూమ్ ఉంది. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. దీని సైజ్ వచ్చేసరికి 12/17. 12/17 అంటే చాలా మంచి సైజ్ అని చెప్పొచ్చు. అలాగే టాయిలెట్స్ అవి కూడా యాజ్ పర్ వాస్తు ఉన్నాయి, ఇక్కడ మీకు కనిపిస్తుంది. సీలింగ్స్ అన్నీ అయిపోయినాయి అండి. సో ఇందులో మనకి పెండింగ్ ఏంటంటే ఓన్లీ వుడ్ వర్క్ ఒకటి మనం చేయించుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ అన్నీ కూడా కంప్లీటెడ్ అనమాట. సో చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి మనకి 12/11.5 వచ్చింది. సో ఇది మనకి మీడియం సైజులోని ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి సీసీ ఫ్లాంక్స్తో కబోర్డ్స్కి ఇచ్చారు. అలాగే ఇక్కడ దీనికి కూడా అటాచ్ టాయిలెట్ ఉంది. సో ఈ రూమ్లో చూస్తే సీలింగ్స్ అయితే ఇలా ఇచ్చారు. నెక్స్ట్ ఇదంతా కూడా లివింగ్ కమ్ డైనింగ్ ఏరియా. హాల్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి, స్పేషియస్గా అనిపిస్తుంది. అండ్ పూజ కూడా బాగుందన్నమాట. సో ఇద్దరు కూర్చుని చక్కగా పూజ అది చేసుకోవడానికి చాలా బాగా సరిపోతుందండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కిచెన్ అండి. మనకి కిచెన్ సైజ్ వచ్చేసరికి 12/8.5 వస్తుంది. ఎల్ షేప్లో గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. వెనక స్టోరేజ్ ఉంది, పైన లాఫ్ట్ కూడా ఉంది. సో ఇది డైనింగ్ ఏరియా. మనకి ఇటు సైడ్ కూడా ఒక ఇది డోర్ ఇచ్చారనమాట. నార్త్కి ఉంది అండ్ సౌత్కి కూడా ఉంది. సో చూడొచ్చు, మీకు ఎటు కావాలంటే మనం అటు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈస్ట్తో పాటుగా రెండు ఉన్నాయి. సో ఓవరాల్గా హౌస్ అయితే ఇలా వస్తుందండి. దీని ప్రైస్ వచ్చేసరికి 57 lakhs. దీని గురించి ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే మాకు